ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నిజం సమాజానికి తల వంచదు, సమాజంలో నిజానికి తల వంచుతుంది. అలాగే అత్తమ్మ రుచులు ఆకలికి తల వంచదు, ఆకలే అత్తమ్మ రుచులకి తల వంచుతుంది. ఏంటి ఏమైంది మనకి ఇంత సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం? కాదులేండి, ఎందుకంటే నేను అత్తమ్మ రుచుల గురించి మీ అందరికీ ఏదైనా చాలా గట్టిగా ముద్ర వేసి చెప్పాలని ఇలా సీరియస్ గా మాట్లాడాను. మీరు అసలు భయపడకండి. మన అత్తమ్మ రుచుల్లోని వంటలు మీరు ఒక్కసారి చేసుకొని తినండి. నేను చెప్తున్నాను కాదు, ఎంత బాగుంటాయో. సరే అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ వంట ఏంటో కూడా స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు అత్తమ్మ రుచుల్లో తన చేతి వంటను మనందరికీ రుచికరంగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సరూర్ నగర్ లో ఉంటున్న మోహనమ్మ అత్తమ్మ. కదా, అమ్మ అత్తమ్మ ఈ రోజు ఇద్దరు వస్తున్నారా? కాదు, మోహనమ్మ పేరు, మన అత్తమ్మ కాబట్టి అత్తమ్మ. పిలిచేద్దాం, మన కబుర్లు చెప్పుకుంటే ఇలాగా టైం అయిపోద్ది. హాయ్ మోహనమ్మ గారు. హాయ్ కోడలు గారు, అత్తగారు. అత్తమ్మ ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? చాలా చాలా. మీరు మా అత్తమ్మ చూసారా నన్ను ఎంత పెద్దదాన్ని చేసేస్తున్నారు? మరి కోడళ్ళు అంటే పెద్దోళ్ళే కదా. అవునా? అవును. వల్ల ఎందుకత్తమ్మా? లేదు అత్తమ్మ, వెనకటి రోజులలో అత్తలు పెద్దోళ్ళు ఉండేది, ఇప్పుడు కోడళ్ళే పెద్దోళ్ళు అవుతుంది. ఏంటి రివర్స్? అప్పుడు రోజులకి ఇప్పుడు రోజులకు తేడా లేదు. అప్పుడు మేము సద్దన్నం జొన్నన్నం అటువంటివి తిన్నాం. మీరు ఇప్పుడు మంచిగా ఉప్మాలు దోశలు పూరీలు ఇవన్నీ. ఎందుకు మా అత్తమ్మ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయారు, కోడల్ని తిట్టేస్తున్నారు. నలుగురు కోడళ్ళు అండి, ఇప్పుడు మీ కోడలతో 5వ కోడళ్ళు. అది విషయం, నలుగురు కోడళ్ళు ఉన్నారు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్. నలుగురు కోడళ్ళు ఒక ఏంటత్తమ్మా కోడళ్ళు అంటే వాళ్ళగా అత్త కోడలు అనగానే అదొక మంచి రైవల్లీ క్యారెక్టర్ గా మనం అలా సృష్టించేసాము. అలానే ఉందా, మారిపోయిందా? లేదు, కోడళ్ళు మంచిగా ఉంటున్నారు. బాగా ఆడిచ్చేవాళ్ళు కదా అత్తలు. అత్తలంటే అప్పుడు పనులు కూడా బాగా చెప్పారు. ఇప్పుడు ఏం పనులు ఉన్నాయండి? మాకు మేము చేసిన పనులు మీరు ఒక్క పని కూడా చేయలేరు ఇప్పుడు. మీరు అప్పుడు మా అత్త చెప్పిన పనులని మేము చేసాము. చెప్పండి, ఏమేమి చెప్పాము? ఇసిరాము అంటే ఇది కదా, బర్రెల పాలు పిండాము, బర్రెలను కడగడము, ఇంకా మనం సల్ల చేసుడు, అప్పుడు అవన్నీ చేసాము. ఇప్పుడు ఎవరైనా చేస్తురా? మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము? మేమేం చేస్తున్నాం చెప్పనా? మీరు ఆఫీస్ పోయి వస్తారు, జాబులు చేసేటోళ్ళు 8 o'clock పాల ప్యాకెట్ బయట జాబ్ ఉంటే ఉదయం పొద్దుగా 6:30కు అట్లా లేస్తారు. జాబ్ లేకుంటే అట్లా పడుకుంటారు. ఇంకా మీ పిల్లలు స్కూల్ పోయేది ఉంటే ఇంకా పొద్దుగా లేస్తారు. అట్లే ఉండదు, 6కు లేస్తారు. అమ్మాయిలు అబ్బాయిలు 7కు స్కూల్ కు పోవాలనుకుంటే మీరు 6కు 5:30 కూడా లేస్తారు. సరే, మా అత్తమ్మ నలుగురు కోడళ్ళు, మా అత్తమ్మని బాగా చూసుకోండి, ఎంజాయ్ చేస్తా అంటున్నారు చక్కగా. ఏం కాలం మా అత్తమ్మకి అన్ని ఇచ్చేస్తూ ఉండండి. చెప్పేసా అత్తమ్మ, నేను ఇప్పుడు అంటారు నువ్వు 5వ కోడలు కదా, ఏం చేస్తావో చెయ్యండి. మీరు 5వ కోడలు మరి ఏం చేస్తారో చెయ్యండి. మరి ఏం చేస్తానంటే మీతో రుచికరంగా వంట చేయిస్తాను. చేపిస్తారా? మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అత్తమ్మ ఉన్న 15 నిమిషాలు అయిపోద్ది. ఏం వంట చేస్తున్నారు? సద్దల ఉప్మా. ఒకప్పుడు మా అత్తగారు మా అమ్మగారు సద్దలు జొన్నలు రాగులు ఇటువంటివి బాగా మాకు సంకట్ లెక్క చేసేది. అప్పుడు ఉప్మా ఇప్పుడేం కొత్త లేటెస్ట్ పేరు అన్నట్టు ఉప్మా లేటెస్ట్. మీరేమనేవాళ్ళు? మేము అప్పుడు సంకటి అనేది, సంకటి సద్దలు మొలకలు అనేది, సజ్జలు మొలకలు, సద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ మొలకలు కూడా కట్టేది. ఇప్పుడు ఉప్మా అంటే సంకటి అంటే మళ్ళీ మీకు బాగుండదు అనుకుని మేము ఉప్మా అని పెట్టాం కూడా. సో నాదేమో ఉప్మా అండి, ఆవిడదేమో సజ్జ సంకటి. సజ్జ సంకటి ఉప్మా తయారు చేద్దామా? కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. సజ్జ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టి ఉడికించిన సజ్జలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, నూనె, ఉప్పు, నిమ్మరసం. బాండి పెట్టాలమ్మా. అదమ్మా మీరేం చేశారు? సజ్జల్ని నానబెట్టారా? 3 hours నానబెట్టాలి. 3 hours అంటే పొద్దున్నే చేద్దాం అనుకుంటే రాత్రి నానబెట్టచ్చు. రాత్రి నానబెట్టేయచ్చు. ఇప్పుడు అలా చేసి పెట్టారు మీరు? ఉడకబెట్టాలి. వాటర్ పోసి ఒక 1 hour పడుతుంది ఉడికిచ్చేదానికి. ఉడికిచ్చి అందులో కొంచెం ఉప్పు వేసి జల్లెడ ఉంటది, జల్లెట్లో పోసేయాలి, వాటర్ అంతా పోతుంది. ఓహో, బాండి వేడెక్కింది అత్తమ్మ. ఆయిల్ పోయాలి. నానబెట్టి ఉడకబెట్టిన సజ్జలు అంతేగా? సజ్జలు. సో తాలింపు వేస్తున్నారు. మీరు వేస్తారా? కొడలో చూసుకోరాదు ఒకసారి మీరు చేస్తే. మళ్ళా మా అత్తమ్మ నాతో చేస్తున్నారు. హాఫ్ చేయను అత్తమ్మ? చెయ్యమ్మా. జీలకర్ర వేయమ్మా. ఓకే. పచ్చిశనగపప్పు మినపప్పు.
ఈ పప్పులు ఎక్కువ నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ వేస్తాను. ఎక్కువ వేసి మొత్తం వేసేయండి. ఓకే. సో మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అంటే బాగా ఘాటుగా తాలింపు పెట్టాము. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీరేనా వేసేసాను. పచ్చిమిరపకాయ. అబ్బో ఇవి ఎగురుతాయి అత్తమ్మ. ఎగురుతాయా? మన ఇద్దరం లేదా మరి? కరేపాకు అత్తమ్మ. కరేపాకేయమ్మా వేస్తాను. కొత్తిమీర అమ్మా. పుదీనా పుదీనా వేయమ్మా. మర్చిపోయినా, కూడలు చూసే వరకు మర్చిపోతున్నారు. ఎట్లా కూడలు చేస్తుందని. అవును అత్తమ్మ, ఎంత అని చెప్పండి. పుదీనా వేయండి. మాడిపోతుందమ్మా. స్టవ్ తక్కువ అంటారమ్మా. స్టవ్ తక్కువ అనాలమ్మా. ఇది వేసేసి సో ముందు పోపు పెట్టేసి, పోపులో మనము పోపు బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరేపాకు, కొద్దిగా పుదీనా, 3 రకాల ఆకులు వేసాము. పచ్చిమిర్చి కూడా వేసి వేగిన వెంటనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసాం. ఓకే అత్తమ్మ, నెక్స్ట్ ఏం వేస్తారు? ఉప్పు వేసాము. ఉప్పా వేసేయండి. ఉప్పు మాత్రం మీరే వేయండి. తక్కువైతే నన్ను ఏమన్నారా మరి? ఎక్కువైనా ఏమనలే అత్తమ్మ. అంతేనా? ఉడికించేటప్పుడు సజ్జల్లో ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేయాలి కదా. కొంచెం అందులో కొంచెం వీళ్ళకు రెండింటికి సరిపోయేటట్టు వేయాలి. ఓకే నెక్స్ట్ అది ఉడికినాక సద్దలు పోదాము. వేగినీగా అత్తమ్మ బాగా పోసేదామా సద్దలు? నానబెట్టి ఉడికించుకున్న సజ్జలు ఇలా మెత్తగా ఉండాలి. పోసేనమ్మా. కాదు అన్ని పడతాయా చూద్దాం, నేను కలుపుతాను. అది అత్తమ్మ, పోపులో ఇవి నానబెట్టి ఉడికించిన వేసాము. ఇలా బాగా కలపాలా? కలపాలమ్మా. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు అత్తమ్మ మీరు? మా అత్తగారు, మా అమ్మగారు. అమ్మ అత్త ఇద్దరు చేసారు. ఇద్దరు చేసారు. ఓకే. వాళ్ళిద్దరు చేసింది బాగుంటుందా, మీరు చేసింది బాగుంటుందా? మాకైతే వాళ్ళు చేసిందే బాగుంటుంది. అవునా? మా అత్తగారు, మా అమ్మగారు చేసిందే బాగుంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు మా పిల్లలకు కూడా అవే నచ్చుతాయి. మా అత్తమ్మ వంట నచ్చట్లే? మాది మా అత్తమ్మ వంటనే నచ్చుతుంది. మీ అత్తమ్మ వంట? మా అత్తమ్మ వంటలు. ఈ మాత్రం ఎగితే చాలు కదా అత్తమ్మ. అంటే ఆల్రెడీ ఉడికినయే కాబట్టి ఇంతవరకు వేస్తే చాలు. నెక్స్ట్ ఫైనల్ గా క్యారెట్ తురుము. ఇది మా అత్తమ్మ లేటెస్ట్ గా యాడ్ చేసి ఉంటది. అప్పట్లో వేసేవాళ్ళు అత్తమ్మ. అప్పుడు లేవు క్యారెట్. అది మా అత్తమ్మ మన కోసం లేటెస్ట్ గా ఉప్మా ప్లేస్ లో క్యారెట్ వేసారు. రెండు కూడా లేటెస్టే కదమ్మా, అందుకని ఇది కూడా ఇలా చూస్తుంటే భలే హెల్దీగా ఉంది అత్తమ్మ. మీ మామగారికి కూడా బాగా నచ్చుతుంది, చేసి పెట్టొచ్చు. అది విషయం. అసలు అత్తమ్మ ఇప్పుడు మనందరి కోసమా చేసింది. మా మావయ్య గారికి ఇష్టమైంది, అందరికి చూపించాలని టేస్ట్ చేస్తారు. కోడళ్ళకు కూడా నచ్చుతుంది అమ్మా బానే. అందరికి ఇష్టమా మీ ఇంట్లో? కోడళ్ళకు, కొడుకులకు, బిడ్డకు, అల్లుళ్ళకు అందరికి ఇష్టం. బట్ ఈ మధ్య ఈ సజ్జల్ని చాలా తినమని చెప్తున్నారు కదా, ఎక్కువగా తినండి ఎలాగోలా ఫైబర్ యాడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో మా అత్తమ్మ నిజంగా సజ్జలతో చక్కగా చాలా రెసిపీ సింపుల్ గా చేసి చూపించారు. రెడీ అయిపోయింది కదా అత్తమ్మ, బౌల్లోకి తీసేనా? నిమ్మరసం పిండి తీద్దాము. ఇంకా ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఉంది. ఓకే. ఇది ఒకప్పుడు అంతా సద్దలు, జొన్నలు, రాగులు బాగా బలమైన వస్తువులు అని తినేది. ఇప్పుడు మీకేమైనా పిజ్జాలు, బర్గర్లు? మేము కూడా తింటున్నాం. కినోవా రైస్ అని, అదని ఇదని రకరకాలుగా తినాలి. తింటేనే కొంచెం మా దాకా మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతారు. అన్ని తినాలి. అవునత్తమ్మా. అంతే కదమ్మా. నిమ్మరసం బాగా కలిపేసా? కలిపేసి బాగుంది. రెడీ అంతే కదమ్మా? సార్ అదే రెడీ. చూడలేమ్మా, రెడీ అయ్యింది, చెప్పాలి. ఓకే. బాగా నవిలి తినాలి కదా అత్తమ్మ? నవిలి తినాలి. తింటే దాని టేస్ట్ తెలుస్తుంది. పండ్లు కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. అప్పట్లో 32 సార్లు నవిలి తినండి అని చెప్తారు కదా, ఇందుకే చెప్పుంటారు. ఇది ఉప్మా మాత్రం చక్కగా నవిలి తింటే దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది.
ఆ పులుపు, మనం వేసిన తాలింపు ఫ్లేవరు, పచ్చిమిర్చి కారం అన్ని ఏది ఎక్కడికి పారిపోలేదు. అన్ని ఇందులో అలా తెలుస్తున్నాయి మనం ఏమేమి వేస్ట్ చేసామో అనేది. ఎప్పుడైనా రెసిపీలో మనం ఏం వేసామో రుచి తెలిస్తేనే అది బాగా వండినట్టు. సో మా అత్తమ్మ బాగా వండేసింది. సో మీరందరూ కూడా ఈ టేస్టీ సజ్జ ఉప్మాని తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సజ్జ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన సజ్జలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, నూనె, ఉప్పు, నిమ్మరసం. సజ్జ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన వెంటనే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. దానిలో తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే దానిలో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి నానబెట్టి ఉడికించిన సజ్జలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం పిండుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి సజ్జ ఉప్మా రెడీ. సో అత్తమ్మ, ఈ రోజు మా అత్తమ్మ స్పెషల్ చేపట్లో మా అందరికి చాలా హెల్దీ రెసిపీ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు మా అత్తమ్మ స్పెషల్ చేపటి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అమ్మ కోడల. ఈ రోజు అత్తమ్మ తయారు చేసిన సజ్జ ఉప్మా మీరు చూడటం మిస్ అయ్యారా? అంతేలే, ఈ రోజు ఏదో బిజీలో ఉండుంటారు, కానీ మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు మేము వంట చూడలేకపోయానని. మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ సజ్జ ఉప్మా అని టైప్ చేయండి, లేదా అత్తమ్మ స్పెషల్ చట్పట్ అనండి. అంతే, నేను మా అత్తమ్మ చేసిన వంటలన్నీ చూసేయచ్చు. తిరిగి రేపు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ హావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.